హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఎలా ఉన్నారండి? బాగున్నారా? అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఆల్మోస్ట్ 2 వీక్స్ అయిపోతుందండి నేను వీడియోస్ అనేది పోస్ట్ చేయక. యాక్చువల్‌గా వేరే వర్క్ ఉండే. కొంచెం బిజీగా ఉండే అనమాట. అంటే మన వీడియోస్ గనక రెగ్యులర్‌గా ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుందనమాట. నేను కొంచెం వేరే బిజినెస్ ఒకటి చూసుకుందాం అని చెప్పి ఆ వర్క్‌లో ఉన్నా. అట్ ద సేమ్ టైమ్ మేమున్న ప్లేస్ నుంచి మూవ్ అవుదాం అంటే మేము మూవ్ అవ్వాలంటే పిల్లల స్కూల్స్ అవన్నీ చూసుకోవాలి గదా! అట్లా అవన్నిటి కోసం చూస్తా ఉన్నామనమాట. బట్ ఇప్పటివరకైతే ఏది మేమనుకున్న రేంజ్‌లో ఏది సెట్ అవ్వలేదు. మంచి మంచి స్కూల్స్‌లో అనేది ఏప్రిల్ టు మే 15థ్ వరకు అడ్మిషన్స్ అనేది అయిపోయాయన్నమాట. బట్ ఫైనల్లీ ఒక స్కూల్‌లో అయితే మంచి సిలబస్ అంటే మా పిల్లలు సీబీఎస్‌ఈ చదువుతున్నారు. ఆ సీబీఎస్‌ఈ సిలబస్ ఉన్న స్కూల్స్ దొరకడం కష్టమైంది. ఆ లిమిటెడ్ స్కూల్స్‌లో గూడా సీట్స్ అనేవి ఫుల్ అయిపోయాయన్నమాట. ఎందుకంటే మేము లేట్‌గా మూవ్ అయ్యామన్నమాట. దానివల్ల మాకు సీట్స్ అనేది దొరకలేదు. దట్ టూ ఇప్పుడు ఈళ్ళు చదువుతున్న స్కూల్స్‌లో డిజిటల్ క్లాసెస్ అనేది ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తా ఉన్నారనమాట. సరే ఇక్కడ చూద్దామా? లేదా వేరే స్కూల్స్‌లోనే చూద్దామా అన్నట్టు అదొక డైలమ్‌లో ఉండిపోయాం. బట్ అయితే సేఫ్ సైడ్‌గా స్కూల్స్ చూసుకోవాలి గదా! అని చెప్పేసి అట్లయితే స్కూల్స్ గూడా చూసుకున్నాం. స్కూల్స్ చూసుకున్న తర్వాత మళ్ళీ మనం ఉండడానికి హౌస్ కూడా గావాలి గదా! స్కూల్‌కి దగ్గరలోనే ఇల్లు గూడా ఉంటే బావుంటుందని జెప్పి, ఆ సరౌండింగ్స్‌లోనే కొన్ని ఒక 2, 3 హౌసెస్ అయితే చూసున్నాం. బట్ ఇప్పటికి మాకు క్లారిటీ అనేది లేదు. ఇక్కడ నుంచి మూవ్ అవుతామా? లేదా? అని చెప్పి. ఎందుకంటే కొన్ని కొన్ని సమ్ రీజన్స్ వల్ల, దానివల్ల మేమైతే స్టాప్ అయిపోయామనమాట. ఎందుకంటే ఇప్పుడు మేము ఉన్న ప్లేస్ నుంచి మా హస్బెండ్ వర్క్ ప్లేస్ వచ్చి కొంచెం దూరం ఉంటుంది. నేను ప్రీవియస్ వీడియోలో గూడా చెప్పున్నాను. 170 కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ అయితే వస్తదనమాట. సరే అని చెప్పి మాకు ఖమ్మం వెళ్తే ఖమ్మం నుంచి కొంచెం ఆ జర్నీ అనేది తగ్గుతదనమాట. మళ్ళీ ఇన్ కేస్ మేము ఖమ్మం వెళ్ళిన తర్వాత మళ్ళీ జూలైలో ట్రాన్స్‌ఫర్స్ ఉంటాయి అంటున్నారు. మళ్ళీ అప్పుడు ఇక్కడికి ట్రాన్స్‌ఫర్ అయితే మళ్ళీ ఆ జర్నీ అనేది మళ్ళీ ఎక్కువవుతది. అందుకని చెప్పేసి కొంచెం డైలమాలో ఉండే. అదేదో ట్రాన్స్‌ఫర్స్ ఈ జూన్‌లోనే ఉన్నట్లయితే మాకు ఎట్లాంటి టెన్షన్ ఉండకపోయేది. ఎందుకంటే ఈ జూన్‌లో అంటే పెద్దగా మనకి క్లాసెస్ ఏమి అంతగా స్టార్ట్ అవ్వవు. మేబీ స్టార్టింగ్ బేసిక్స్ ఉంటాయి గదా! అవే నేర్పిస్తారు పిల్లలకి. అందుకని చెప్పి మేము అనుకునేదేంటంటే ఈ ఈ మంత్‌లోనే ఉంటే బావుండేది ట్రాన్స్‌ఫర్స్ అని అనుకున్నాం. అంటే అంత ష్యూర్‌గా ఏం చెప్పలేము. జూలైలో అవుతాయి లేదా అనేది బయట అనుకుంటున్నారనమాట. అవుతాయని చెప్పి. మేబీ జూలైలో అవిన తర్వాత మళ్ళప్పుడు మళ్ళీ వేరే ప్లేస్‌కి ట్రాన్స్‌ఫర్ అయితే మళ్ళీ ఇబ్బందవుతుందనే ఇదితో మేము ఇక్కడే ఉండిపోయామనమాట. ఊరికే పిల్లల్ని స్కూల్ చేంజ్ చేయడం అవుతుంది. ఆ ఒక్క రీజన్‌తోనే మేము కొంచెం లేట్‌గా ఆహ్, అంటే ఉన్న ప్లేస్ నుంచి మూవ్ అవుదామని అనుకున్నామనమాట. బట్ ఏందంటే జర్నీ అయితే ఇక్కడ మేమున్న ప్లేస్ నుంచి ఎక్కువవుతుందనమాట వర్క్ ప్లేస్‌కెళ్ళడానికి. అదొక్కటి. ఇది లేకపోతే మాకే టెన్షన్ లేదు. ఇక్కడ స్కూలయితే బావుంది. ఈ ఏరియాలో ఈ స్కూలు సీబీఎస్‌ఈ సిలబస్‌తో స్కూలుండడం అనేది పెద్ద విషయం అనే చెప్పాలి. ఈ ఏరియాకి చాలామంది ఖమ్మంలో గూడా అంటున్నారనమాట. ఆ ఏరియాలో స్కూల్ ఎట్లా పెట్టారని చెప్పి. ఇదొక మండలనమాట. ఈ మండలంలోనే కొంచెం ఆహ్, పెద్దవాళ్ళుంటారు గదా! వాళ్ళంతా డిమాండ్ జేసి మరి ఇంతకుముందు ఇక్కడ వీళ్ళ స్కూల్ మా పిల్లలు చదివే స్కూల్ ఏదైతే ఉందో అదే బిల్డింగ్‌లో శ్రీ చైతన్య వాళ్ళు స్కూల్ నడిపేవాళ్ళనమాట. మాకు శ్రీ చైతన్య కూడా వద్దు. ఆ ప్లేస్‌లో ఇంక అంతకంటే అడ్వాన్స్‌డ్‌గా ఉండాలి స్కూలు సిలబస్ గాని ఆ ఫ్యాకల్టీ గాని ఉండాలి అని చెప్తే, ఇంకా వేరే స్కూలనేది ఇక్కడ లాంచ్ చేయడం అనేది జరిగిందనమాట. ఇక్కడైతే బావుంది ఈ స్కూలు. ఖమ్మం వెళ్ళిన తర్వాత ఇంతకంటే ఎక్కువగా మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేము. ఎందుకంటే వీళ్ళు చదివేది ఫిఫ్త్ అండ్ సిక్స్త్ క్లాస్ కాబట్టి పర్లేదు వాళ్ళు చదువుకునే దానికి ఇక్కడైతే వాళ్ళు మంచిగానే నేర్చుకుంటున్నారనిపిచ్చింది మాకైతే. ఎట్లనో సీబీఎస్‌ఈ సిలబస్ ఎక్కడికెళ్ళినా గానీ మనకి సీబీఎస్‌ఈ సిలబస్‌కి సంబంధించి అంత క్రౌడ్ అనేది ఉండదనమాట. ఎక్కువ స్టేట్ సిలబసే చదువుతారు. సీబీఎస్‌ఈ సిలబస్ అనేది తక్కువ మంది చదువుతారనమాట. ఎందుకంటే ఫీజులెక్కువుంటాయి. కొంచెం హార్డ్‌గుంటది. కొంచెం పేపర్స్ అనేవి ఎక్కువుంటాయి. ఐ మీన్ సబ్జెక్ట్స్ అనేవి ఎక్కువుంటాయి. సో, ఎక్కువ మంది దానికి ప్రయారిటీ ఇవ్వరు. చాలా తక్కువ మంది దానికి ప్రయారిటీ ఇస్తారనమాట. అంటే దాని గురించి తెలిసిన వాళ్ళు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడానికైతే ఉంటుందనమాట అవకాశం. మేము తిరిగిన స్కూల్స్ ఏంటి? అక్కడున్న సిలబస్ ఏంటి? తర్వాత పిల్లల్ని ఏ క్లాస్ నుంచి ఎట్లాంటి స్కూల్‌లో చదివిస్తే బావుంటుందనే దాని గురించి నేను తిరిగిన స్కూల్స్‌ని గూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా అనమాట. ఏవే స్కూల్స్‌లో ఫీజులు ఎట్లున్నాయి? అక్కడ సిలబస్ ఏముంది? ఎట్లాంటి స్కూల్‌లో పిల్లల్ని జాయిన్ చేసుకుంటే బెటర్ అనే దాని గురించి నేను సెపరేట్‌గా అయితే వీడియో చేస్తా కంపల్సరీగా. ఇక్కడొచ్చేసి ఆహ్
నేను బట్టలనేది స్టిచ్చింగ్ చేస్తున్నా అనమాట. తెలిసిన వాళ్ళవి కాదనలేకపోయాం. ఎందుకంటే కొంచెం మాకు బాగా దగ్గర వాళ్ళనమాట. అందుకని చెప్పి బ్లౌజెస్ అనేది స్టిచ్చింగ్ చేస్తున్నా. నేను ప్రీవియస్‌గా మన ఛానెల్‌లో ఒక వీడియో అనేది పోస్ట్ చేశా. మగ్గం వర్క్ బ్లౌజ్ అని చెప్పి. ఒక పెళ్లి కూతురి బ్లౌజు ఆల్రెడీ వాళ్ళు వర్క్ ఏయించుకున్నారు బయట. దాన్ని మళ్ళీ నా దగ్గరికి తీసుకొస్తే దానికి కొంచెం డిజైన్ అనేది తక్కువుంటే దాన్ని మళ్ళీ నేను కొంచెం ఎక్స్‌ట్రాగా నేను బీడ్స్ యాడ్ చేసి స్టిచ్చింగ్ చేశా అనమాట. తర్వాతొచ్చేసి ఇంకొక బ్లౌజ్ పీస్ ఇస్తే దానికి కూడా వర్కేసి ఇచ్చా. వాళ్ళకి బాగా నచ్చింది. తర్వాత మళ్ళీ రెగ్యులర్‌గా యేసుకునే బ్లౌజెస్ గూడా ఇస్తే ఇంకా అవి గూడా స్టిచ్చింగ్ చేసి ఇస్తా ఉన్నా అనమాట. ఇక్కడొచ్చి కటింగ్ చేస్తున్నా. ఈ స్టిచ్చింగ్ ఛానల్ గాబట్టి కాదు కాబట్టి నేనైతే కంప్లీట్‌గా అయితే నేను చూయించలేకపోతున్నా. తర్వాత కటింగ్ అయిపోయిన తర్వాత మా పాప అంటే గోరింటాకు అడుగుతా ఉందనమాట ఎప్పటినుంచో. ఇక్కడున్న ఈ ఏరియాలో ఉన్న వాళ్ళంతా వాళ్ళ ఫ్రెండ్స్ పెట్టుకుంటా ఉంటే తను గూడా కావాలని అడిగింది. దీని గురించి కంప్లీట్ వీడియో అనేది చేశా అండి. అంటే మనం ఆకు గోరింటాకుతో ఎక్కువ డిజైన్స్ వేసుకోవడం రాదు. నార్మల్‌గా చందమామ రౌండ్‌గా పెట్టేసుకుంటాం. వేళ్ళకి పెట్టేసుకుంటాం. బట్ డిజైన్స్ వేసుకోవడం రాని వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. కార్న్ ఫ్లోర్‌తో ఇట్లా నేను డిఫరెంట్‌గా డిజైన్ అది వేశా అనమాట. నూరువరహాల ఫ్లవర్స్ ఉంటాయి గదా! వాటిని పెట్టేసి మంచిగా డిజైన్ కోసం అనమాట. చూసారు గదా! ఎంత బా వచ్చిందో. మీకు మంచిగా పండుతుంది. ఎట్ ది సేమ్ టైమ్ సింపుల్‌గా పెట్టుకోవచ్చనమాట. ఆ కార్న్ ఫ్లోర్ ఒకటి హాట్ వాటర్‌లో ఒక 2 స్పూన్‌లేస్తే చాలు. చాలా సింపుల్‌గా పెట్టుకోవచ్చు. పెద్ద టైం కూడా ఏం పట్టదు. ఇక ఆఫ్టర్‌నూన్ వచ్చేసరికి నేనిక్కడ చికెన్ కర్రీ అనేది చేశా. ఈరోజు కొంచెం క్లౌడీగా ఉందనమాట. వర్షం పడేలాగా. అందుకని చెప్పి చికెన్ అడిగితే పిల్లలు చికెన్ తీసుకొచ్చాం. చికెన్ కర్రీ చేశా ఆ రోజైతే నేను. చికెన్ ఎక్కువ గ్రేవీలాగా కాకుండా ఇక్కడ దగ్గరగా ఉండే అనమాట. ఆల్మోస్ట్ మా పిల్లలకి గ్రేవీ ఉంటేనే ఇష్టం. ఎందుకంటే పీసెస్ తక్కువ తింటారనమాట. చికెన్ అయితే, మటన్ అయితే పీసెస్ బానే తింటారు. చికెన్ గానీ, ఫిష్ గానీ పీసెస్ తక్కువ తింటారు. కొంచెం బోన్స్ ఏయించుకొని తింటారు. ఇక అంతే. అదే మటన్ అయితే పీసెస్ ఎక్కువ తింటారు. అందుకని చెప్పి నేను ఎక్కువ గ్రేవీ ఉండేలాగా కర్రీ చేస్తా. కానీ ఆ రోజు మాత్రం గ్రేవీ కాకుండా ఇట్లా దగ్గరగా కర్రీ చేశా అనమాట. మన ఛానెల్‌లో చాలానే చికెన్ కర్రీకి సంబంధించిన రెసిపీస్ అనేది ఉన్నాయి. చూడాలనుకుంటే చూడొచ్చు. తర్వాత నేను క్లౌడీగా ఉందని చెప్పా గదా! వర్షం అయితే పడుతుంది. మరీ బీభత్సమైన వర్షం అయితే ఏం పడలేదు గానీ పర్లేదు. వర్షం అయితే ఆ రోజు ఒక మోస్తరుగా కురిసింది. కట్ చేసిన బ్లౌజెస్ ఉన్నాయి గదా! ఇంకా అవైతే నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశా. ఎందుకంటే నేను తీసుకొని చాలా రోజులయింది. కొంచెం నేనే లేట్ చేశా అనమాట స్టిచ్చింగ్ జేయకుండా. అందుకని జెప్పేసి ఆ రోజే 3 బ్లౌజెస్ అనేది స్టిచ్ చేశా. మొత్తం 4 బ్లౌజెస్ అయితే ఇచ్చారు స్టిచ్చింగ్ జేయడానికి. అవైతే ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చేసేస్తున్నా. 3 ఈరోజు కుట్టాను. నెక్స్ట్ డేకి ఇంకొక బ్లౌజ్ కుట్టేసి హెమ్మింగ్ అనేది స్టార్ట్ చేశా అనమాట. ఇప్పుడున్న మేము ఏరియాలో గూడా నేను చాలా మందికి దగ్గర దగ్గర ఈ ఏరియాకొచ్చిన తర్వాత 1 మంత్, 1 మంత్ 15 డేస్ అంటే 1 ½ మంత్ అయితే నేను స్టిచ్చింగ్ చేశా బట్టలు. ఫినిషింగ్ అయితే బా వచ్చింది. ఇంతకుముందు నాకు ఇంట్లోవి మాత్రమే స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని. బట్ ఇక్కడికైతే నేను బయట వాళ్ళవి గూడా స్టిచ్చింగ్ చేశా అనమాట. స్టిచ్చింగ్ చేస్తే బా వచ్చింది ఫినిషింగ్. కుట్టు వంకర పోవడం గానీ, పిచ్చి పిచ్చిగా అయితే రాదు. నీట్ ఫినిషింగ్ వస్తది. తర్వాత బొటిక్ స్టైల్‌లో చంకల దగ్గర లూజ్ రావడం గానీ, లేదంటే మెడలు జారిపోవడం గానీ, ఇట్లా ఏం గాకుండా ఫ్రంట్ నెక్ గానీ, బ్యాక్ నెక్ గానీ మంచిగా యూ షేప్‌లో రౌండ్ తీసి మంచిగా చాలా డీసెంట్ లుక్ ఉంటుందనమాట. బాగా స్టిచ్చింగ్ చేస్తా. నా దగ్గర ఎప్పుడైతే ఈ 1 ½ మంత్‌లో స్టిచ్చింగ్ చేయించుకున్నారో, తర్వాత నేను స్టిచ్చింగ్ బంద్ చేసిన తర్వాత కూడా వాళ్ళడిగారు. అంటే నేను బాగా స్టిచ్చింగ్ చేస్తా అని టాకొచ్చిందనమాట. నేను కుట్టిన కొద్ది మందికే. నేను చాలా మందికేం కుట్టలేదు. 1 ½ మంత్‌లో ఎక్కువ డ్రెసెస్, తర్వాత బ్లౌజెసే స్టిచ్ చేశా. లాంగ్ ఫ్రాక్స్ ఇట్లాంటియి ఏమీ స్టిచ్ చేయలేదు. అట్లాంటి ఫ్రాక్స్ వచ్చినట్లయితే మంచిగా డిజైన్ చేసేదాన్ని. బట్ ఏందంటే స్టిచ్చింగ్ అయితే చాలా మందికైతే నచ్చింది. నచ్చి టాకొచ్చిందనమాట. స్టిచ్చింగ్ బావుందనేది. షోల్డర్స్ డ్రాప్ అవ్వడం గానీ, లూజ్ ఉండడం గానీ ఇట్లాంటివేమి లేవు. బ్లౌజ్ గూడా నేనెక్కువ లెంత్ పెడతా అనమాట. 14-15 అట్లా లెంత్ ఎక్కువ పెడతా. అందుకని చెప్పి అందరికి నచ్చింది. తర్వాత మేమున్న స్ట్రీట్‌లోనే కొన్ని మిషన్ కుట్టేవాళ్ళు గూడా ఉన్నారు. 2, 3 మిషన్‌లున్నాయి. వాళ్ళు గూడా నన్నడిగారనమాట స్టిచ్చింగ్ జేయమని. బట్ అయితే నేను చేయలేనంటే, అట్‌లీస్ట్ కట్ చేసన్నా ఇమ్మని చెప్పారు. కట్ చేసైతే నేను వాళ్ళకి బ్లౌజెస్ ఇచ్చా. వాళ్ళైతే హ్యాపీ. తర్వాతొచ్చేసి వర్షం తగ్గిందండి. చింత చెట్టు కింద ఏందంటే, నేను పెద్ద వర్షం ఏం పడలేదని చెప్పా గదా! పెద్దగా ఏం తడవలేదు. మంచి గుబురుగా ఉందిక్కడ. ఇక పిల్లలకి లాస్ట్ ఇయర్ అంతే చింత చిగురుతో నేను కర్రీ పెడదాం అనుకున్నా. బట్ అయితే పెట్టలేదు. సీజన్ అయిపోయింది. ఈ ఇయర్ గూడా సీజన్ అయిపోవస్తుందనమాట.
అందుకని చింత చిగురు తీసుకొచ్చింది చింత చిగురు అదే డే గానీ, నెక్స్ట్ డే అయితే కర్రీ చేశా అనమాట. కడ్డీ చేపలు వేసి కర్రీ అయితే చేశా. పిల్లలైతే ఇంతకుముందు ఎప్పుడు తినలేదుగా, వాళ్ళు మంచిగా నచ్చిందనమాట. సీజనల్‌గా వచ్చేది ఏదైనా సరే ఫ్రూట్ గానీ, ఇట్లాంటి ఆకుకూరలు గానీ పిల్లలకైతే పెట్టండి. వాళ్ళు టేస్ట్ చేస్తారనమాట. ముందు ముందు అంటే ముందు ముందు అసలు ఇట్లాంటివి దొరుకుతాయో లేదో గూడా తెలీదు. అందుకని జెప్పి ఇప్పుడే టేస్ట్ చేపిచ్చడానికి ట్రై చేయండి. మీరు తిన్నా, తినకపోయినా. ఇందులో ఎక్కువ మాక్సిమం కడ్డీ చేపలు గానీ, రొయ్యలు గానీ, ఎండు రొయ్యలుంటాయి గదా! వేసుకొని వండుకుంటారు. ఇంక ఇష్టం ఉన్న వాళ్ళు పప్పులో గూడా వేసుకుంటారు. అట్లైనా బానే ఉంటుంది. బట్ ఏందంటే, పప్పులో వేసి ఇంతకుముందు నేనొకసారి చేశా. వీళ్ళకి 4-5 ఇయర్స్ ఉన్నప్పుడు. ఇప్పుడు కడ్డీ చేపలు గూడా ఏస్తే ఎట్లుంటదనేది వాళ్ళు కూడా టేస్ట్ చేస్తారని జెప్పి అట్లా కర్రీ చేశా అనమాట. తర్వాత కర్రీ అయిపోయిన తర్వాత ఇంక అందరూ లంచ్ చేసేసారు. చేసిన తర్వాత బ్లౌజెస్ స్టిచ్చింగ్ అయిపోయాయని చెప్పా గదా! వాటన్నిటికి హెమ్మింగ్ అయితే చేస్తా. స్టిచ్చింగ్ చేయడం అంతా ఒక ఎత్తయితే, హెమ్మింగ్ జేయడం ఒక ఎత్తు. ఈ మధ్య కాలంలో హెమ్మింగ్ జేయడం గూడా మానేశారు. మాక్సిమం ఉక్సులు ఒకటే పెట్టేలాగా స్టిచ్ జేస్తున్నారనమాట. కాజాలు గూడా ఇట్లా వాటిని ఏమంటారు? కాజా హుక్స్ పెట్టడానికి కూడా చిన్న సంచుల్లాగా పెడుతున్నారనమాట. తర్వాత హెమ్మింగ్ బదులు మిషన్ కుట్టేసేస్తున్నారు. జిగ్‌జాగ్ కుట్టు గాని, నార్మల్ కుట్టు గాని ఏస్తున్నారు. బట్ ఏందంటే నాకట్లా ఇష్టమైతే లేదు. తర్వాత నైట్ టైమ్ వచ్చేసరికి మా వాడికి క్రేవింగ్స్ వచ్చాయన్నమాట. పేస్ట్రీ క్రేవింగ్స్. ఇక వాడెళ్లి ఇది తెచ్చుకున్నాడు. ఇక వాడొక్కడే తిన్నాడు ఇది. యాక్చువల్‌గా ఇది కూల్ కేక్ అనమాట. పేస్ట్రీస్ అంటే ఎక్కువ కూల్ కేక్ అయితేనే బావుంటుంది. నార్మల్ కేక్ అయితే బాగోదు. వాడైతే ఇది తెచ్చుకొని తిన్నాడు. ఇదేనండి ఇవాల్టి వీడియో వచ్చేసి. మన ఛానెల్‌లో మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. చూడాలనుకుంటే చూడొచ్చు. రేపు మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను. స్కూల్స్‌కి సంబంధించి తర్వాత రీసెంట్‌గా ఒకటి మొబైల్ అనేది పర్చేజ్ చేశాం. దానికి సంబంధించి కూడా నేను వీడియో అనేది చేస్తా. తర్వాత ఈ శారీ వచ్చి నాకు స్పెషల్ అండి. ఎందుకు స్పెషల్ అంటున్నానంటే యూట్యూబ్‌లో బాగా ఫేమస్ అనమాట. చిన్న యూట్యూబ్ ఛానెల్ అనేది స్టార్ట్ చేసి ఈరోజు మంచి బిజినెస్ రన్ చేస్తున్న వుమన్‌గా ఉన్నారనమాట. తను నాకు పంపించిన శారీ ఇది. దగ్గర దగ్గర 4-5 ఇయర్స్ అవుతుంది ఆ శారీ నాకు పంపించి. బట్ ఏందంటే శారీ ఎక్కడ పాడైపోతుందని ఇంతవరకు నేను కట్టుకోలేదు. దానికే టాజిల్స్ వేద్దామని చెప్పి 2 నెట్ ఫ్యాబ్రిక్స్ ఉంటే అవి తీసుకున్నా. తర్వాత ఇక్కడొచ్చేసి మా పాపకి ఫ్రాక్స్ కుడదాం. షార్ట్ ఫ్రాక్స్, లాంగ్ ఫ్రాక్స్ కాదు. అన్నీ లాంగ్ ఫ్రాక్సే ఉన్నాయి. అందుకని చెప్పేసి షార్ట్ ఫ్రాక్ ఒక్కటి కూడా లేదని చెప్పి నేను ఈ శారీస్ తీసుకున్నా. నా దగ్గర ఉంటాయి. విజయవాడ ఎళ్ళినప్పుడు శివాలయం వన్ టౌన్‌లో శివాలయం వీధి ఉంటది. అక్కడ ఒక హోల్‌సేల్ షాప్ ఉంటదనమాట. ఒక బండిల్ అన్ని రకాల ఫ్యాబ్రిక్స్‌తో ఉండే శారీస్ దొరుకుతాయనమాట. నేను అట్లా తెచ్చుకుంటా. ఎప్పుడన్నా ఒకసారి మా పాపకి రకరకాలుగా ఫ్రాక్స్ కుడతా ఉంటా అనమాట. దాని మీదకి మ్యాచింగ్ కోసం అని చెప్పి నా దగ్గర ఇంతకుముందు బ్లౌజ్ కోసం హ్యాంగింగ్స్ పెట్టుకోవడం కోసం అని చెప్పి మోనాలిసా బీడ్స్, వాటర్ మోనాలిసా బీడ్స్ అండి. వీడియోలో అయితే మీకు సరిగ్గా కనిపించట్లేదు. బీడ్స్ క్రిస్టల్స్ ఉన్నాయి. దాంతో చైన్ తయారు చేద్దాం. ఈ ఫ్రాక్‌కి మ్యాచింగ్ బావుంటుంది గదా! అని చెప్పి నా 2 శారీల్లో వచ్చి ఫ్లవర్స్ ఉన్న శారీస్ అయితే నేను శారీ దాంతో ఫ్రాక్ కుడదాం అనుకుంటున్నా. దాని మీదకని చెప్పి ఇక్కడ చిన్న నెక్ చైన్ ఉంటే బావుంటది. బీడ్స్ ఉన్నాయి గదా! ఎట్లాగో. నా బ్లౌజ్‌కి కూడా ఆల్రెడీ హ్యాంగింగ్స్ పెట్టుకున్నా అనమాట ర్యాండమ్‌గా అక్కడక్కడ. నాకింకా చాలా మిగిలిపోయాయి. ఇక వీటి ఉన్న వేస్టే గదా! అని చెప్పి ఇట్లా చైన్ అయితే తయారు చేస్తున్నా అనమాట. చిన్నది నెక్ చైన్ లాగా. హుక్స్ కూడా నా దగ్గర రెడీగానే ఉన్నాయి. అంటే జ్యువెల్లరీ షాప్‌కెళ్ళినప్పుడు ఇట్లాంటి హుక్స్ కూడా నేను తెచ్చిపెట్టుకుంటా అనమాట. ఎప్పుడైనా ఇట్లా తయారు చేసుకోవాలంటే ఉంటాయని. అదే కాకుండా ఎప్పుడైనా మా పాప సివిల్ డ్రెస్ ఏసుకున్నప్పుడు ఏదైనా చైన్ వేసుకుంటే హుక్ గాని తెగిపోయినట్లయితే అప్పటికప్పుడు రెడీమేడ్‌గా పెట్టడానికి ఉంటాయని చెప్పి నేనైతే ఎళ్ళినప్పుడు ఒక 3-4 పెయిర్స్ అయితే తెచ్చుకుంటా హుక్స్. ఇప్పుడు అట్లా తెచ్చుకొని నాకు యూజ్ అయిందనమాట. వైర్ అండి. వైర్‌తో అయితే నేను గుచ్చుతున్నా. ఇక్కడ ఆల్టర్‌నేట్‌గా అయితే నేను గుచ్చుతున్నా అనమాట. ఫస్ట్ అయితే చిన్న రింగ్‌కి వైర్ అనేది ముడి వేసేసుకొని, తర్వాత ర్యాండమ్‌గా అనమాట. అంటే ర్యాండమ్ కాదు. ఆల్టర్‌నేట్‌గా ఒక క్రిస్టల్, ఒక మోనాలిసా బీడ్ అనేది నేను ఇట్లా యాడ్ చేస్తా ఉన్నా అనమాట. అంటే ఫ్రాకొచ్చేసి నేను స్క్వేర్ నెక్ పెట్టా అనమాట. స్క్వేర్ నెక్‌కి ఇట్లా చైన్ ఏదన్నా ఉంటే బావుంటుందని జెప్పేసి, ఎట్లాగో బీడ్స్ ఉన్నాయి. వేస్ట్ చేయడం ఎందుకు? ఒక చైన్ అయితే అయితది గదా! మ్యాచింగ్ ఉంటదని జెప్పేసి నేనైతే చేస్తున్నా. చాలా వచ్చింది. మీకిక్కడ లైటింగ్ అయితే సరిగ్గా కనిపించట్లేదు. అందులోను ఇవి వాటర్ మోనాలిసే గాబట్టి కొంచెం అవి కొంచెం మసకగానే ఉంటాయి. కానీ రియల్‌గా అయితే బావుంటాయి చూడ్డానికి మీ కెమెరాలో కన్నా. చూస్తున్నారు గదా! అదే మీరు లైవ్‌లో అయితే బావుందనమాట. ఇంకా చూడ్డానికి ఇట్లా కెమెరాలో కంటే లైవ్‌లో బావుంది. ఇదేనండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ మాత్రం చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తా. అంతవరకు బాయ్.